రైట్ డీటెయిల్ చూస్తే దసరా పర్వదినం రోజు కర్నూలు జిల్లాలో ఏటా జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవం నెత్తురోడింది. సంప్రదాయం పేరిట జరిగే కర్రల సమరం హింసాత్మకంగా మారి ముగ్గురు భక్తులను బలిగొంది. ఈ ఘర్షణలో మరో 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హోలగుంద మండలం దేవరగట్టులో దసరా సందర్భంగా గురువారం అర్ధరాత్రి మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో దేవతామూర్తులను దక్కించుకునేందుకు 2 వర్గాల భక్తులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఏటా జరిగే ఈ కర్రల సమరం ఈసారి శృతిమించి హింసకు దారి తీసింది. ఈ భీకర పోరులో 3 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. దేవరగట్టులో మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడానికి నేరనికి తాండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒక వర్గంగా, అరికెర, సూలవాయి, ఎల్ఆర్తి సహా 7 గ్రామాల భక్తులు మరో వర్గంగా విడిపోయి కర్రలతో తలపడతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఏటా ఈ ఉత్సవంలో 100 మంది గాయపడుతున్నా ఈ ఆచారం మాత్రం ఆగడం లేదు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, భక్తులకు అవగాహన కల్పిస్తున్నా హింస మాత్రం పునరావృతం అవుతూనే ఉందని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బసవరాజ్ లైవ్లో ఉన్నారు. బసవరాజ్, చెప్పండి, దేవరగట్టులో సమరోత్సాహంలో ఎంతమంది వరకు గాయపడ్డారు? ఇప్పుడు పరిస్థితి అక్కడ ఎలా ఉంది? అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎటువంటి భద్రతను కల్పించారు? ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్? దేవరగట్టు మాళమల్లేశ్వర జైత్రయాత్ర రక్తసిక్తమైంది. నిన్న అర్ధరాత్రి ప్రారంభమైన ఈ జైత్రయాత్ర ఉదయం 6ంటికి ముగిసిన పరిస్థితులు. అయితే విచక్షణ కోల్పోయి కర్రలతో, అదేవిధంగా దివిటి కాగడాలతో ఏదైతే భక్తజనము విరుచుకుపడ్డ పరిస్థితులు. ఈ కారణంగా సుమారు 100 మందికి రక్త గాయాలయ్యాయి. 2 ప్రాణాలకు వదులుకోవడం జరిగింది. అదేవిధంగా 5 మంది పరిస్థితి విషమంగా ఉంది. అంటే ఇలాంటి ఏదైతే ఆచారం ముసుగులో ఇదొక అనాగరికత, ఆటవిక చర్య కొనసాగుతున్న పరిస్థితుల్లో నిన్నటి బన్నీ ఉత్సవం పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా పోలీస్ శాఖ గత 4 రోజులుగా అంటే గ్రామాన అవగాహన కల్పిస్తూ బన్నీ ఉత్సవంలో కర్రలు వినియోగించరాదు, అదేవిధంగా మద్యం సేవించరాదు కూడా ఆటవిక చర్య మంచిది కాదని, ఈ బన్నీ ఉత్సవము అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకోసమో మరి ఇందులో ఎలాంటి వ్యక్తిగత కార్పణ్యాలు కక్షలు ఉన్నాయో తెలియదు కానీ గుంపులుగా అయితే చాలా బరిపెగించి కొట్టుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అదే పోలీసులు కూడా శ్రేష్ఠుడికి ప్రేక్షక పాత్ర వహిస్తున్న పరిస్థితి. లక్షలాది వేలాది మంది ఈ మందిని ఏం చేయలేక, నియంత్రించలేక అందరూ కూడా చూస్తూ ఊరుకుండిపోయిన పరిస్థితులు. మరి అర్ధరాత్రి ఏదైతే కాగడాలు లేదా అదేవిధంగా బీటీలు, కర్రలు, ప్రధానంగా రింగు కర్రలు, అసలు లావు కర్రలు భారీగా రింగు కర్రలు తీసుకొచ్చి కొట్టుకుంటుంటే దారుణంగా, అంటే చూసిన వాళ్ళంతా ఇది వేడిపోయినా, ఇది సంబరమా లేకపోతే సమరమా అని ఆలోచించుకుంటున్న పరిస్థితులు. ఇది ఖచ్చితంగా అయితే సమరమని తెలుస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే సంబరాల ముసుగులో సమరానికి పాల్పడుతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న జరిగిన బన్నీ ఉత్సవాన్ని పరిశీలిస్తే అంటే సామాన్య జనము, పేద జనము, అంటే అమాయక జనము చాలా మంది చూడడానికి వచ్చిన వాళ్ళు పైన అంటే గుంపుల పైన కూడా కర్రలతో దాడి చేసి దారుణంగా చిత్తకొట్టారు. ఈ క్రమంలో వాళ్ళు ఎటు పరిగెత్తాలో తెలియక చాలా మంది దెబ్బలు తిని రక్త గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితులు. మరి ఈ ఆటవిక చర్య పట్ల ఏదైతే సమీప గ్రామాలు సుమారుగా 24 గ్రామాల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానంగా నెరనికి తాండా, కొత్తపేట ఒకవైపు, అదేవిధంగా అరికేర తాండా, సులవాయి ఈ గ్రామంలో ఒకవైపుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఓరగా పోటాపోటీగా తగబడుతున్న పరిస్థితి. అయితే ఏదైతే ఆచార సంప్రదాయాల ప్రకారం ముందుగా బన్నీ ఉత్సవంలో పాల్గొనే ముందు పాలభాష చేసుకోవడం జరుగుతుంది. ఈ పాలభాషకు కూడా అర్థం లేకుండా అయిపోయింది. ఏదైతే ఇరు వర్గాల్లో లేదా ఇరు గ్రామాలకు చెందిన వారు పాలభాష చేసుకొని ఈ బన్నీ ఉత్సవం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించాలని వాళ్ళు చేసుకునే ప్రమాణం కూడా అర్థం లేకుండా పోయింది. సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల చెంత ఇలాంటి వాతావరణము చాలా వింత లేదా విడ్డూరమని చెప్పవచ్చు. ఏదైతే ఉత్సవమూర్తులను తీసుకెళ్లే క్రమంలో అయితే ఏది మన ఎదురు బసవన గుడి వద్ద ఈ దాడులు తట్టుకోలేక ఆ పల్లకిని కింద పడేసి పారిపోయిన పరిస్థితి. మరి ఇది
కొత్తపేట అదేవిధంగా అరికెల గ్రామస్తుల వద్ద ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకునింది. చూసిన పోలీసులంతా కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితులు, ఏం చేయలేని పరిస్థితులు. ఏదైతే సాంప్రదాయ ముసుగులో లేదా భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని ఏదైతే ప్రభుత్వం కావచ్చు, చట్టాలు కావచ్చు చూసి చూడని దాన్ని జనం అంటే ఆసరగా తీసుకొని ఇలా బరితెగిస్తున్నారని అందరూ అనుకుంటున్న పరిస్థితులు. మరి నిన్న జరిగిన బన్నీ ఉత్సవం అయితే చాలా ఘోరాతి ఘోరంగా రణరంగంగా మారిన పరిస్థితులు. అసలు కొండపై నుంచి ఏదైతే దేవరగట్టుపై నుంచి మాలమల్లేశ్వర్ల విగ్రహమూర్తులు తీసుకొచ్చే క్రమంలో అటు ఇటుగా పాదాల కట్టకు అటు ఇటుగా వేలాది మంది భక్తులు చూసి ఆనందపడుతున్న పరిస్థితుల్లో కొందరు అంటే తాగిన మైకంలో లేదా ఆకతాయి గదవలు చేసిన పని తెలియదు కానీ ఆ చేతిలో ఉన్న డ్యూటీలు సాధారణంగా అంటే చీకట్లో వచ్చేటప్పుడు వెలుతురు కోసమో ఆ డ్యూటీలు లేదా కాగడాలు పట్టుకొస్తున్న ఆనవాయితీ వస్తా ఉంది. వాటిని వెలుతురు కోసమో దానికోసం కాకుండా పక్క ఉన్న ఏదైతే జనాలు తిరిగించే జనాలపైన లేదా వీక్షించే జనాలపైన ఆ నిప్పు కణుకలు డ్యూటీలు విసిరేయడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితులు. ఈ రకంగా చాలా మంది గాయాలు పాలైన పరిస్థితులు. అయితే ఇప్పటికీ 100 మందికి గాయాలైనట్టు తెలుస్తుంది. మరి ఇంతకన్నా ఎక్కువ గాయపడి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో అంతమందిలో కనుక్కోలేం కాబట్టి అంటే గుర్తించిన వారిని అయితే ఏదైతే అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితులు మొత్తం మీద మనం పరిశీలించినట్లయితే ఈ గట్టు ప్రాంతంలో ఏదైతే 20 గ్రామాల ప్రజలు లేదా ఇరు వర్గాలు పోటీ పడుతూ తమ వ్యక్తిగత కక్ష కార్యక్రమాలకు ఈ బన్నీ ఉత్సవాన్ని వేదికగా చేసుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. నిన్న చూసిన బన్నీ ఉత్సవం పరిశీలించినట్లయితే ఏదైతే జనాలు అంటే లావటి కర్రలతో కూర్చున్న వాళ్ళు నిలుస్తున్న వారిని అంటెంటి కొడుతున్న పరిస్థితులు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వారికి పైసం తలకెక్కిందా లేదా తాగిన బడ్డీతో అలా చేస్తూ ఉన్నారా? సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్టడం, వచ్చిన వాళ్ళని అంటే ఒక అరాచకం సృష్టిస్తూ ఆ బన్నీ బజార్ అంతా చాలా దారుణంగా ప్రవర్తించిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో చాలా మంది కింద పడిపోయేవారు. ఒక మహిళకు ఈ దెబ్బల్లో లేదా ఈ ఘర్షణలో నరాలు విరిగిపోయినట్టు చాలా గాయాల పడే ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒక భక్తుడు ఏ రాష్ట్రానికి చెందినవాడు ఎక్కడి నుంచి కూడా తెలియదు అనవసరంగా అంటే మాలమల్లేశ్వరులను దర్శించుకోవడానికి లేదా ఉత్సవం తిరిగించడానికి వచ్చి తాము కొని తెచ్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నారు. మరి ఇది దేనికి సంకేతము? దీనివల్ల ప్రజలకు కానీ భక్తులకు కానీ ఈ గ్రామాల ప్రజలు ఏం చెప్పగలుగుతున్నారు? ఇలాంటి అరాచకం జరుగుతూ ఉంటే చూడడానికి రావాలనే లేదా చూడడానికి వచ్చిన వాళ్ళని చంపేస్తుంటే ఈ బన్నీ ఉత్సవానికి రారాదనే ఏమి అర్థం కాని పరిస్థితి. కొట్టుకోయి ఏదైతే మీడియా వాళ్ళు కావచ్చు వీడియోలో చిత్రీకరించే వాళ్ళకి అంతుపట్టిన పరిస్థితులు. ఈ వింత పోకడా విదూరమైన బన్నీ ఉత్సవానికి అయితే ఖచ్చితంగా పోవచ్చు. ఏదైతే అనాథగా 100 ఏళ్ల క్రితం రాక్షసుల నుంచి ఋషులకు మునులకు రక్షణ కల్పించిన ఆ వేడుక ఆ విజయం సాధించిన సందర్భంలో ఈ విజయదశమి సందర్భంగా విజయయాత్ర చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దానికి ఈ రోజు నిన్న జరిగిన ఈ బన్నీ ఉత్సవం సందర్భంగా అర్థం లేకుండా చేసినట్లు మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. బన్నీ ఉత్సవం అంటే జైత్రయాత్ర ఆనందానికి భక్తికి ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకునే క్రమంలో ఇక్కడ ఆనందము భక్తి ప్రత్యేక శ్రద్ధ పక్కకు పెట్టేసి వారి వ్యక్తిగత కక్షలు ఏదైతే దేవుడిని ఇదొక అంశంగా మనం చూడవచ్చు. అంటే ఉత్సవ మూర్తులను తీసుకెళ్లే క్రమంలో ఆ విగ్రహాలు తమ ఊరికి తీసుకెళ్లాలనే ఒక ఆనవాయితీ ఉంది లేదా ఒక వాదన ఉంది. ఆ వాదన నిజమో అబద్ధమో తెలియదు కానీ ఆ క్రమంలోనే విగ్రహాలు తీసుకోవాలను మరి ఇంకా ఏ దృష్టి ఉందో కానీ చుట్టుముట్టు ఉన్న ప్రజలపైన భక్తులపైన సామాన్యులపైన దాడులు చేస్తూ ఆ పల్లకిని కూడా ఇది అపచారం అంటూ చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితులు. ఇలా భగవంతుడిని లేదా మనం ఊరేగిస్తున్నప్పుడు శ్రద్ధలతో ప్రత్యేక పూజలతో తీసుకెళ్తున్నప్పుడు ఇంకా విచిత్రమైన ప్రవర్తనతో ఆ పల్లకిని నడివోడుగా పడేది. అక్కడ చాలా మంది ఏదైతే కొత్తపేట కావచ్చు అదేవిధంగా అరికెల వారు కావచ్చు ఆ ఉత్సవ పల్లకిని చిన్నపడిచిన పరిస్థితులు. అది కుటుంబంతో పోలీసులున్నా కూడా ఏం చేయలేంటారు. మరి తిరుగు ఇలాంటి కార్యక్రమము ఇంత లక్షల మంది సమక్షంలో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అది అందరి మనోభావాలు లేదా ఆత్మాభిమానం దెబ్బతినకుండా పవిత్రమైన లేదా పరిశుద్ధమైన ఒక కార్యక్రమం కాబట్టి ఇలా అరాచకము లేదా తాగిన మైకంలో ఒక ఆకతాయి తీసిన విధంగా చాలా మంది కర్రలతో విరుచుకుపడి గుంపులుగా ఏకలు తీరించలేస్తూ భయాందోళనలు క్రియేట్ చేసిన పరిస్థితి. అక్కడ ఇంతకీ ఆ సమరం జరుగుతుందా లేదా పండుగ వాతావరణం ఉందా లేదా అరణ్య రోజున లేదా రణరంగా
తెలియని పరిస్థితుల్లో ఈ కార్యక్రమం అయితే ముగింపు చేశారు. మరి ఇలాంటి కార్యక్రమం గత 10 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాము, ఎప్పుడు ఇలా జరగలేదు. ఇంతమందికి గాయాలు కూడా కాలేదు. అయితే 5 మంది సీరియస్ గా ఉన్నారు. మనం ఏదైతే మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితులు, మరి వారి పరిస్థితి అట్ట. ఒకవేళ వారు మరణించినట్టయితే ఆ కుటుంబాలకు దిక్కేవారు. అంటే దేవుని వద్దకు వస్తే ప్రాణాలు బలి వచ్చిందినా? ఇది నిజంగా అంటే మనం చరిత్ర గమనించినట్లయితే ఒకప్పుడు మణిమల్లాసురులు రక్తం అడిగారని చెప్తున్నారు, మనుషుల యొక్క నరబలి కావాలని అడిగారని చెప్తారు. అయితే పార్వతీ పరమేశ్వరులు అలా ఒప్పుకోకుండా నరబలు ఇవ్వడం కుదరదు, వీళ్ళంతా మా భక్తులని చెప్పి దేవాన దేవతలు మనిషి మీద తమ అభిమానాన్ని చాటుకుంటూ రాక్షసులను అంతమొందించి 5 చుక్కలు రక్తం ఇస్తామని సదాస్తు అన్న లేదా మాట ఇచ్చిన ప్రకారం ఇక్కడ 5 చుక్కలు కాదు, రాక్షసులు కోరినట్లు రాక్షసుల డిమాండ్ మేరకే నరవలి జరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది. మరి ఈ మనసులు చనిపోవడం ఏంటి? 5 చుక్కలు రక్తం ఇచ్చే క్రమంలో 5 చనిపోతున్న పరిస్థితులు తీసుకొచ్చారు. మరి ఇదంతా కూడా విఘ్నతగా ఏదైతే చుట్టుముట్టు గ్రామాలు కావచ్చు, పాడాలు కావచ్చు, వీళ్ళంతా కూడా విచక్షణతో ఆలోచన చేయాల్సిన అంశమని, ఇది పోలీసులు లేదా ప్రభుత్వము లేదా ఇతర మానవ హక్కుల వారు చెప్తే ఈ దారికి వచ్చే పరిస్థితి కాదు. ప్రతి ఒక్క వ్యక్తి ఏదైతే ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొనే ప్రతి మనిషి కూడా తాము వ్యక్తిగతంగా ఇది పరిశీలన చేసుకుని ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, మన ఉద్దేశం ఏంటి, అంటే దేవుణ్ణి మనం ఏం కోరడానికి వచ్చాము, ఏం చేయాలనేది వారు తెలుసుకొని మతుకోగలిగితేనే ఈ బన్నీ ఉత్సవానికి మరింత ప్రాచుర్యం వస్తుంది. అదేవిధంగా అశేష జలం వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇలా బరి తెగించి ఏదైతే కర్రలతో లేదా చేతిలో కర్ర ఉందని, కాగడాలు నిప్పు రవ్వలు ఉన్నాయని అందరినీ కొట్టడానికి, అందరిపైన నిప్పును చల్లడానికి పోతే ఈ బన్నీ ఉత్సవానికి మచ్చ రావడం ఖచ్చితమని మనం చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మరి సీసీ కెమెరాలు, డ్రోన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అంటే అరాచకము లేదా అల్లరి చేసిన వ్యక్తులను గుర్తించి బయలుదేరి చేసి కేసులు పెట్టడానికి ఇప్పటికే సన్నద్ధమైన పరిస్థితి. మరి ఈ గలాట లేదా ఈ ఉత్సవం నిన్న జరిగిన ఈ రణరంగం వెనుక మరి ఏదైనా రాజకీయ హస్తం ఉందా లేదా కుట్రకోణం దాగుందనేది మరి పోలీసుల విచారణలో వాళ్ళ దర్యాప్తులు నిగ్గు తేలాల్సింది. ఏదైనా కూడా పవిత్రమైన పుణ్య స్థానాల్లో కావచ్చు, ఇట దేవుని కార్యాలు చేసేటప్పుడు పక్ష కార్పణ్యాలకు తావు లేకుండా, వ్యక్తిగత వైషమ్యాలకు అవకాశం లేకుండా జరగాలని సామాన్య భక్తులతో పాటు అందరూ కోరుకుంటున్న పరిస్థితి. మరి అలాంటి పరిస్థితులు సాధ్యమవుతాయా లేదా సాధ్యం కావాలంటే ఏం చేయాలి మరి అనేది ఏదైతే ప్రభుత్వము చేస్తున్న ప్రయత్నాలన్నీ చేస్తున్నప్పటికీ చివరి నిమిషంలో అర్ధరాత్రి, అది కాళరాత్రి 12 గంటల మధ్య ఎటు నుంచి వస్తారో ఏమో ఆ పరమేశ్వరుడికి ఎరక లక్షలాదిగా వేలాదిగా కర్రలు చేతబట్టుకొని ఏదైతే డ్యూటీలు చేతబట్టి గుంపులుగా కేకలు క్యారెక్టర్స్ వస్తా ఉంటారు. మరి ఇదంతా కూడా సంభ్రమాచర్యాన్ని కలిగిస్తుంది. అపరపరిచే అంశమైన కూడా ఆ కర్రలు తీసుకొచ్చిన క్రమంలో అది దేవుని సంతోష పెట్టడానికి లేదా మనము సంతోషపడడానికి, దేవుని కృప పొందడానికి అలా వాడుకుంటే సరిపోతుంది. కానీ అలా కాకుండా తోటి మనిషిని అంటే ఈ సంబరాలు చూసేందుకు గొప్పగా చెప్తారు. దేశవ్యాప్తంగా దేవరగట్టు సంబరాలు జరిగినట్టు, బన్నీ ఉత్సవం జరిగినట్టు ప్రపంచంలో ఎక్కడ జరగని పరిస్థితి. చాలా చోట్ల విజయదశమి అంటేనే ఆ దుర్గామాతను ప్రతిష్ఠించి అక్కడ అమ్మవారికి నవరాత్రులు ప్రత్యేక పూజలు చేసి ఆనవాయితీగా మనం పూజించుకుంటున్న పరిస్థితులు. కేవలం దేవరగట్టులో మాత్రం అంటే కాళరాత్రి, అర్ధరాత్రి ఏదైతే మల్లేశ్వర స్వాములకు కంకణదారులై మాంగళ్యధారణ చేసి వారిద్దరికి పెళ్లి చేసి అయ్యవారికి అమ్మవారికి పెళ్లి చేసి ఆ పల్లకిని ఊరేగింపుగా చాలా శ్రద్ధగా భక్తితో కిందకి తీసుకొచ్చి జనాలు చూసే విధంగా కనులు ఎందుకు చేయాల్సిన ఈ పరిస్థితి పోయేదని మనం చెప్పక తప్పదు. అలాంటి పరిస్థితి పోయి మరి ఏదైతే కర్రల మీద కొడుతున్నారు, ఎవరిని కొడుతున్నారు, ఎవరికైనా ఎవరు చూపడుతున్నారో తెలియక ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకుని అంటే అక్కడ వీక్షిస్తూ ఆ కార్యక్రమాన్ని తిరిగించాల్సిన దుస్థితి నెలకొంది. మరి ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో చాలా మందికి ప్రాణాపాయం జరిగినట్లు మనకు తెలుస్తా ఉంది. మరి ఇంకా ఈ వివరాలు రాలేదు. మరి వివరాలు వస్తే ఎంతమంది స్వల్పంగా గాయపడ్డారు, తీవ్ర గాయాలు ఎంత, ఇద్దరితో పాటు మరి కొంతమంది ఏదైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా అనేది తెలియాల్సింది. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.